న్యూస్కి స్వాగతం. ప్రజా పోరాటాలు ప్రశ్నించే గొంతులే అవినీతి అక్రమాలను ఆపగలవని సామాజిక కార్యకర్తల న్యాయవాది కాకు మురళిరెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఫోర్జరీ స్కామ్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కేవలం కేసు రిజిస్టర్ చేయడంతో విచారణ పూర్తయినట్లు కాదని, ఈ అవినీతి కుంభకోణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. కేవలం ఉద్యోగులను మాత్రమే బాధ్యులుగా చేయకుండా ఈ స్కామ్లో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ కార్పొరేటర్లు మరియు ముఖ్య నేతల పాత్ర ఏంటో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. నేను కాకు మురళిరెడ్డి, న్యాయవాది. ఏదైతే గత జూన్ నెల నుంచి ఫోర్జరీ స్కామ్ పైన చేస్తున్నటువంటి పోరాటానికి గాను కమిషనర్ గారి దృష్టికి వెళ్ళి ఎవరైతే ఈ ఫోర్జరీ స్కామ్లో భాగస్వాములైన వారిని సస్పెండ్ చేయడం ఒక అడుగైతే, తరువాత శాఖాపరమైనటువంటి చర్యలతో పాటు గౌరవ ఎస్పీ గారికి లిఖితపూర్వకంగా కమిషనర్ గారు ఫిర్యాదు చేయడం మరో అడుగు. మరి యొక్క అవినీతి కుంభకోణాన్ని బయటపెట్టడమే కాదు, బాధ్యులకి శిక్షలు పడే వరకు పోరాడాలన్నటువంటి మా ప్రయత్నంలో భాగంగా ఏదైతే ఎఫ్ఐఆర్ కట్టడంలో డిలే చేస్తున్నారు, పోలీస్ శాఖ వారు జాప్యం వహిస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, విచారణ వేగవంతం చేయాలని చెప్పి నిన్న మనం మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారులని, ప్రభుత్వ పెద్దలందరినీ కూడా కోరడం జరిగింది. అయితే నిన్న 19/7/2024 మన పోరాట ఫలితంగా ఈరోజు ఎఫ్ఐఆర్ని దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయడం జరిగింది. ముందుగా ఈ విషయం పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజా పోరాటాలు ప్రశ్నించే గొంతులే అవినీతిని, అక్రమాలని ఆపగలవు. అవి ఎప్పుడైతే మోగబోతాయో అక్రమార్కులు యథేచ్ఛగా వారి యొక్క కార్యకలాపాలని నిర్వర్తిస్తూ ఉంటారు. కాబట్టి ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ఈరోజు ప్రజాధనాన్ని బకాసురులాగా తినేస్తున్నటువంటి అక్రమార్కులకి గుండెల్లో దడ పుట్టించే విధంగా ఈ విచారణ కొనసాగాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి మా పోరాట ఫలితంగా ఈరోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినటువంటి పోలీస్ శాఖ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అయితే ఈ యొక్క ఎఫ్ఐఆర్లో ఏదైతే దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీలు ఇప్పటివరకు ఇంకా అందుబాటులోకి రాలేదు. వచ్చినటువంటి సమాచారం మేరకు క్రైమ్ నెంబర్ 107/2024 ఎఫ్ఐఆర్ నెంబర్ 107/2024గా ఈ యొక్క కేసుని దాంట్లో అండర్ సెక్షన్ 120B, 420, 467, 468, 471, 34 IPCగా ఈ యొక్క సెక్షన్ని నమోదు చేయడం జరిగింది. ఏదైతే అండర్ సెక్షన్ 120B అనేది ఏదైతే ఉందో, సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా ఏదైనా ఒక కుట్రపూరితమైనటువంటి చర్యకు ఒక పన్నాగాన్ని పన్నినప్పుడు ఈ యొక్క సెక్షన్ని ఇండియన్ పీనల్ కోడ్ ద్వారా లేదా BNS ద్వారా ఏదైతే చేసినటువంటి వారిపైన ఈ సెక్షన్ ద్వారా కేసు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 467 అనేది సంతకాల ఫోర్జరీ, 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడేటువంటిది నాన్ బెయిలబుల్ సెక్షన్. ఈ సెక్షన్ ద్వారా ఎఫ్ఐఆర్ చేసినటువంటి కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉంటారో వారిని తప్పనిసరిగా అరెస్ట్ చేసి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా 34 IPC అంటే ఒకరికన్నా ఎక్కువైనటువంటి ఒక సమూహం ఒకే నేరానికి ఒకే ఉద్దేశంతో పాల్పడితే 34 IPC అనే దాన్ని ఇండియన్ పీనల్ కోడ్ ద్వారా దాన్ని పెట్టడం జరుగుతుంది. మరి ఈ సెక్షన్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, సరే, మరి ఈ నమోదు చేసిన తరువాత విచారణ పరిస్థితి ఏంటి అన్నది తరువాత ప్రశ్న. ఏదో ఎవరో అడిగారు, మీడియా సమావేశాలు పెట్టారు, ప్రజల్లో చర్చ పెరిగింది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమో అన్నటువంటి భావనతో ఎఫ్ఐఆర్ చేయడమే కాకుండా దీనిపైన సమగ్ర విచారణ జరగాలి. కేవలం ఎవరైతే సస్పెండ్ అయ్యారో కార్పొరేషన్ ఉద్యోగులు ఆ నలుగురిని ఎఫ్ఐఆర్లో పెట్టినట్టుగా మనకు ప్రాథమిక సమాచారం వస్తూ ఉంది. అదేవిధంగా మేయర్ భర్త అయినటువంటి జయవర్ధన్ అనేటువంటి వ్యక్తిని, అదేవిధంగా అతను సహకరించినటువంటి శివకృష్ణ అనేటువంటి వ్యక్తిని, అదేవిధంగా మరొక వ్యక్తిని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చినట్టుగా సమాచారం వస్తూ ఉంది. మరి కేవలం వీళ్ళైనా దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా భారతదేశ చరిత్ర
ఇద్దరు ఐఏఎస్ అధికారుల సంతకాల ఫోర్జరీ చేసినటువంటి ఇంత పెద్ద స్కామ్లో కేవలం వీళ్ళైనా బాధ్యులు అని ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీరు వెనకాల ఎవరున్నారు? ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి 7 మంది కార్పొరేటర్ల హస్తం దీని వెనకాల ఉందన్నటువంటి అనుమానాలు వివిధ సమాచార మార్గాల ద్వారా మాకు అందుతూ ఉంది. అదేవిధంగా ఇద్దరు వైసీపీ ముఖ్య నేతలు రూరల్లో కీలకంగా వ్యవహరిస్తూ జయవర్ధన్తో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి కీలకమైనటువంటి నేత, వారికి సహకరిస్తున్నటువంటి ఒక సహకార సంస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మరొక వైసీపీ నేత హస్తం దీంట్లో ఉందన్నటువంటి అనుమానాలు మాకు ఎంతైనా ఉంది. కేవలం ఉద్యోగుల్ని పావులుగా బలి చేసి వారిని ఎత్తిన ఈ తప్పుల్ని మొత్తం వేసి అసలు దొంగల్ని వదిలేసే ప్రయత్నం దయచేసి చేయొద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ యొక్క కుంభకోణం వెనకాల ఎంతటి స్థాయి వారు ఉన్నా సరే, వారు ఏ స్థాయిలో ఉన్నా సరే వారిని కఠినంగా శిక్షిస్తేనే ఈ యొక్క పోరాటానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగినట్టుగా మేము భావిస్తాము. అదేవిధంగా ఈరోజు అనేక మంది అధికారులు బదిలీలు జరిగాయి. మరి బదిలీలు జరిగిన తర్వాత వచ్చినటువంటి అధికారులు కూడా దీన్ని అదే స్థాయిలో ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. దీని వెనకాల కేవలం ఒక 2-3 ఉద్యోగులు ఎంత ధైర్యంగా ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతారా? అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు అండదండలు లేకుండా ఈ యొక్క కుంభకోణాలకు వీరు తెర తీయగలుగుతారా అన్నటువంటి విషయాన్ని ప్రజలంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఎక్కడా లేనటువంటి విధంగా ఐఏఎస్ల సంతకాలే ఫోర్జరీకి గురైతే మరి ఇంకా దేనికైనా పాల్పడరా? ఇంక ఏదైనా సాధ్యమే కదా. ఎవరికి వారే సంతకాలు పెట్టుకొని ఉద్యోగ నియామకాలు జరపచ్చు, ఎవరికి వారే సంతకాలు పెట్టుకోవచ్చు, ఫైళ్ళన్నీ మూవ్ చేయొచ్చు, కాంట్రాక్టర్లు టెండర్లు కేటాయించవచ్చు. ఒక ప్రభుత్వ ఉద్యోగి సంతకం అంటే ఎంత విలువైనదో, ఎంత శక్తివంతమైనదో మనందరికీ తెలుసు. అటువంటి ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ద్వారా క్వాలిఫై అయినటువంటి ఒక ఐఏఎస్ అధికారుల సంతకం ఫోర్జరీ చేయడం, అదిగాక 2 ఐఏఎస్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేయడం అనేది చాలా చాలా పెద్దమైనటువంటి నేరంగా మేము పరిగణిస్తాం. కాబట్టి ఈ యొక్క దేశంలోనే సంచలనాత్మకమైనటువంటి ఈ యొక్క కుంభకోణం కేసులో విచారణ అనేది పారదర్శకంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఈ యొక్క పోరాటంలో భాగంగా అవసరమైతే విచారణ వేగవంతం చేయడం కోసం హైకోర్టును సైతం ఆశ్రయించడానికి వెనకాడబోమని సందర్భంగా తెలియజేస్తా ఉంది. విజిలెన్స్ ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలోనే అన్ని వ్యవస్థలు ఉలిక్కిపడినటువంటి ఘటనగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క పోరాటంలో భాగంగా ముందుకు పోతూ ఉంటే మా వద్దకి మరికొంత సమాచారం వస్తూ ఉంది. ఏంటంటే మేము 9 ఫైళ్ళకు సంబంధించినటువంటి ఆధారాలని గతంలో కమిషనర్ గారికి ఫోర్జరీ అని ఇచ్చాం. కమిషనర్ గారు విచారణ చేసి అవి 60 నుంచి 70 ఫైళ్ళు లేదా 70 నుంచి 80 ఫైళ్ళు ఫోర్జరీకి గురయ్యాయి ఈ కుంభకోణంలో భాగంగా అని చెప్పారు. మరి ఈరోజు విచారణ వేగవంతమయ్యే కొద్దీ ఆ ఫైళ్ళు 150 పైచిలుకుగా ఉన్నట్టుగా ఈరోజు సమాచారం వస్తూ ఉంది. ఒక కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లోనే కాదు, నా వద్దకు వచ్చినటువంటి మరికొన్ని ఫిర్యాదులు పరిశీలిస్తే కార్పొరేషన్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవకతవకలు అవినీతి జరిగినట్టుగా మా దృష్టికి వస్తూ ఉంది. ఈ యొక్క కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అవినీతి మొత్తాన్ని ప్రక్షాళన చేసే విధంగా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎఫ్ఐఆర్ అయితే చేసినటువంటి పోలీస్ శాఖకి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా మీకు ధన్యవాదాలు చెప్పే రోజు రావాలంటే పారదర్శకంగా విచారణ జరపాలా. ఎవరైతే దోషులుగా ఎఫ్ఐఆర్లో పేర్లు నమోదు చేశారో వారిని వెంటనే అదుపులోకి తీసుకొని విచారణ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలు, ఈరోజు అధికారులు, ఈరోజు రాజకీయ నాయకులు, గతం ప్రభుత్వ నాయకులు అందరూ కూడా భాగస్వాములైనటువంటి ఈ యొక్క స్కామ్లో వారు దేనికైనా సిద్ధపడి ఆధారాలను తారుమారు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాటిని గోల్మాల్ చేసి ఎవరినైనా ప్రలోభ పెట్టి బెదిరించి భయపెట్టి చేసేదానికి కూడా వెనకాడినటువంటి వ్యక్తులు. కాబట్టి ఈరోజు వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్ని అడిగి కోర్టు ద్వారా తీసుకొని కస్టడీలో ఉంచి విచారణ చేయాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈరోజు మేము అభిప్రాయపడతా ఉన్నాం. మేము ప్రజలకి సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, దేనికి ఎవరు భయపడాల్సిన పని లేదు. అవినీతి ఏ దశలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా మా వద్దకు తీసుకురండి, మీకు అండగా మేము నిలబడతాం, అక్రమార్కుల ఆట కట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి
మరొక్కసారి చెప్తా ఉన్నాం, ప్రశ్నించే గొంతులు ప్రజా పోరాటాలే అవినీతిని ఆపగలవు తప్ప మరొక మార్గం లేదు అన్నటువంటి విషయాన్ని ప్రజలు గుర్తెరగాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కార్పొరేషన్లో ఉన్నటువంటి అవినీతి అక్రమార్కులారా ఖబర్దార్, గుర్తుపెట్టుకోండి. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా, చట్టాలని విరుద్ధంగా, చట్టాలను ఉల్లంఘించేటువంటి విధంగా మీ స్వలాభాల కోసం అమాయకులను ఇబ్బంది పెట్టిన, ట్యాక్సుల రూపంలో ఈరోజు ఇబ్బందులకు గురి చేసిన, ఈరోజు ఎవరిని కూడా చూస్తూ ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా, ఏ ఒక్కరికి చట్ట విరుద్ధంగా ఏ వ్యవహారం జరిగినా కూడా మా వద్దకు రండి, మీకు మేము న్యాయం చేసే విధంగా పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కార్పొరేషన్ ప్రక్షాళన ధ్యేయంగా ఈ రోజు నుంచి పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వెంటనే ఎవరైతే దోషులున్నారో వారిని అదుపులోకి తీసుకోవాలా, వారి వెనకాల ఉన్నటువంటి ఆ 7 మంది కార్పొరేటర్ల భాగోతమేందో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. వైసీపీ ముఖ్య నేతలు సహకరించినటువంటి 2 ముఖ్య నేతల యొక్క పాత్ర ఏమిటో కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. విజిలెన్స్ ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ప్రజా విజయం కాబట్టి ఈ విజయంలో, ఈ పోరాటంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము.